వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను నా స్టైల్లో గుత్తి వంకాయ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఒక 3 స్పూన్లు ధనియాలు, అలాగే కొబ్బరి, కొంచెం కాజు, మెంతులు, జీలకర్ర, ఇవి కొంచెం గరం మసాలా, పల్లీలు, నువ్వులు, ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అల్లం, వెల్లుల్లి, అలాగే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, వంకాయ. 1/2 kg వంకాయకి చేస్తున్నాను నేను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని పల్లీలు, ధనియాలు వేసేసాను. అలాగే జీలకర్ర, మెంతులు, ఇవి గరం మసాలా కొంచెమే వేసుకోవాలి. కాజు, ఎండు కొబ్బరి, టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం కాజు వేయడం వల్ల. ఇప్పుడు అవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి కొంచెం వేగాక నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా వేగాక తీసేసుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు ఫ్రెష్గా వేస్తే చాలా బాగుంటుంది వేసేసి, అలాగే టమాటో కూడా వేసాను. కొంచెం కొత్తిమీర బాగా మగ్గించుకోవాలి. చాలా బాగుంటుంది టమాటో వేయడం వల్ల, గుజ్జుగా గ్రేవీగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మరొక కడాయి తీసుకున్నాను. అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆవాలు వేసాను, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. మనం ఆనియన్స్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, కొద్దిగా ఇవి వేసుకొని కొంచెం బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే గుత్తి వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మంచి కలర్ వచ్చే వరకు, బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలోగా మనం మసాలా చేసుకుందాం. పల్లీలు అవన్నీ వేయించుకున్నాం కదా, నువ్వులు, అవన్నీ పౌడర్ లాగా ఒకసారి చేసుకోవాలి. తర్వాత అందులో కారం, మనకు సరిపడా పచ్చిమిర్చి వేసాం, గరం మసాలా వేసాం, దానికి చూసి వేసుకోవాలి కారం. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. 1.5 స్పూను సాల్ట్ వేసాను. అలాగే ఒక 1/2 స్పూను పసుపు వేసాను. వేసి అందులోకి మనం వేయించుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకోవాలి. అలాగే నానబెట్టిన చింతపండు ఇలా రుబ్బుకోవాలి. మంచిగా రుబ్బుకొని, మరీ ఫైన్గా చేసుకోవద్దు, కొంచెం బరకగా ఉన్నా ఏం కాదు. ఇలా వంకాయలు కట్ చేసుకోవాలి, గుత్తిలాగా కట్ చేసుకొని అందులోకి స్టఫ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఆయిల్లో వంకాయలు ఫ్రై చేసుకొని మసాలా పైన వేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా బాగుంటుంది, లోపల వంకాయకి మసాలా పట్టి వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఇలా స్టఫ్ చేసుకోవాలి. అలా అన్నీ చేసుకోవాలి. అలాగే చేసుకొని మనం ఆయిల్, ఉల్లిపాయలు బాగా వేగాయి బ్రౌన్ కలర్, అందులో కొంచెం కరివేపాకు వేసాను. ఇలా బ్రౌన్ ఆనియన్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టఫ్ చేసిన వంకాయలు అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఆయిల్ అంతా వంకాయ పట్టేలాగా కలుపుకొని మగ్గించుకోవాలి. చూడండి, హాఫ్ మగ్గిపోయింది. ఇప్పుడు పేస్ట్ వేసి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం కొంచెం పల్చగా చేసుకుంటే వంకాయ మసాలా అంతా దగ్గరికి వచ్చే వరకు చిక్కగా అవుతుంది. ఉడికే వరకు చూడండి, మంచిగా మగ్గిపోయి ఆయిల్ పక్కకు వచ్చేసింది. ఇప్పుడు వంకాయ రెడీ అయిపోయినట్టు. మనం మధ్యలో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే వేసుకోవచ్చు. బాయిల్డ్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి నా స్టైల్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ.